నమస్తే అండి. శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి మీరైతే ఏం చేస్తారు నవల 11వ భాగానికి స్వాగతం అండి. కోటేశ్వరరావు ఇంట్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పద్మ ఇప్పుడు అంజన్ని కూతుర్లా చూసుకుంటుంది. బాలాజీ అంతే. అమ్మా అంజు అని పిలుస్తాడు. కోటేశ్వరరావే చిత్రంగా మారిపోయాడు. కొడుకు కోడలు ఆయన ముందు అతిగా మాట్లాడితే చాలు కోపంగా చూస్తాడు. అంజు వాళ్ళని నమ్మటానికి వీల్లేదు. జబ్బు పడితే చాకరీ చేశావని మెహర్బానీ చూపుతున్నారు అనేవాడు. పోనీలేండి నాన్న, పగతో ఆరిపోదు. వాళ్ళు మంచిగా ఉన్నారని నేను మాట్లాడుతున్నాను అనేది నచ్చ చెప్పే ధోరణిలో. 5వ నెల రాగానే సీమంతం చేస్తానని పద్మ హడావుడి చేసింది. అంజని మృదువుగా తిరస్కరించింది. ఆమె కొత్త చీర పళ్ళు కొనిచ్చింది. పొట్ట కనిపిస్తుంటే కాలేజీకి ఎలా వెళ్లాలో అర్థం కాలేదు. కానీ అప్పుడే సెలవులు ఇచ్చేశారు. 7వ నెల కూడా వచ్చింది. ఆ రోజు ఉదయమే లేచి మెల్లగా తోటలోకి వచ్చింది. ఆమెకిప్పుడు ఆలోచించి బాధపడటం అవివేకం అని తెలిసిపోయింది. ఆమె ఆలోచనలు తనకు పుట్టబోయే పాపపైనే ఉన్నాయి. మల్లతీగ ఆకులు దూసి పక్కనున్న బోగన్విల్లా ఆసరాగా చేసి కట్టింది. ఈ ప్రపంచంలో స్వేచ్ఛ కావాలనుకుంటాం కానీ అది కొంతవరకే అవసరమేమో. బంధనంలో ఉండే ఆనందం మరి దేంట్లోనూ లేదేమో. అంజు తనకేమైంది? ప్రతి నిమిషం శ్రీహర్ష వచ్చినట్టే అనుభూతి పొందుతుంది. అంజు ఈసారి ఇటు తిరిగి చూసింది. ఆమె ఊహ కాదు, నిజమే. శ్రీహర్ష ఎదురుగా నిలబడున్నాడు. గ్రే కలర్ సూట్లో అందంగా హుందాగా ఉన్న కాస్త వయసు పెరిగినట్టు అనిపించింది. ఏమిటలా చూస్తున్నావు? ఆ ప్రశ్నలోని ఆప్యాయతకి అనురాగానికి చలించిపోయింది. ఒక్కసారి అతని చేతుల్లో వాలి బావురుమని ఏడవాలనిపించింది. ఏడిచేవారంటే శ్రీహర్షకెందుకో ఎంతో చిరాకు. తనకి తెలియంది కాదు. అందుకే బలవంతంగా తన భావాల్ని అదింపెట్టింది. మీరు అంజు, నువ్వు నాకు బెంగళూరులో ఒక ఉత్తరం రాశావు, మర్చిపోయావా? ఎక్కడున్నా మన పెళ్లి రోజు కలుసుకోమని. మీకు గుర్తుందా అన్నది కళ్ళు మిలమిలా మెరుస్తుండగా. మర్చిపోదగిన బంధమా అన్నాడు ఆర్తిగా. కూర్చుందాన్ని రండి. అక్కడున్న సిమెంట్ బెంచి చూపించింది. దానిపై దుమ్ము పమిటతో దులిపింది. ఈసారి ఆమె శరీరంలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపించాయి. అంజు అన్నాడు ఉత్తేజితుడైనట్టు. తమ ప్రేమఫలం, తమ దాంపత్య జీవితానికి ఆలంబన సంతానం. అది ఆనందం గర్వం కలిగిస్తుంది. కూర్చోండి అంది. అంజు, మీ ఆడవాళ్ళు చాలా కఠినాత్ములు అన్నాడు. మరి ఆ కఠినత్వం అలవరుచుకోకపోతే అసలు బతకలేము. మగాడు చేసే మోసాలు వేషాలు తట్టుకోవాలి కదా అన్నది నవ్వుతూ. మాట్లాడటం బాగా నేర్చావు అన్నాడు ఆదరంగా ఆమె చెయ్యి పట్టుకుని. ఇద్దరూ కూర్చున్నారు. ఎన్నో మాట్లాడాలనుంది. ఇద్దరికీ మాటలు కరువైనట్టు కూర్చుండిపోయారు. అతని భుజంపై ఆమె తలవాల్చింది. అలాగే ఇద్దరూ చాలాసేపు కూర్చున్నారు. అమ్మాయి గారు పనికుర్రాడి పిలుపుతో ఆమె చప్పున లేచి నిలబడింది కంగారుగా. అయ్యగారు నాస్తాకాడ కూర్చున్నారు, వస్తాను పద అన్నది. అతడు వెళ్ళిపోయాడు. పదండి అన్నది 2 అడుగులు వేసి. అంజు, ఇప్పుడు మనసంతా మరచి సంతోషంగా గడపాలనుకున్నాము. మనసు పాడు చేసుకోవాలనుకోలేదు. ఆయన చూడగానే నాకు ఆవేశం వస్తుంది, నన్ను చూడగానే ఆయనకు ఆవేశం వస్తుంది, నాకు తెలుసు అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. అతని చేయి పట్టుకుంది. సాయంత్రం హోటల్ మూన్లైట్కి వచ్చేయి అంజు అని అతను లేచి 2 అడుగులు వేశాడు. మర్చిపోయాను, ఇదిగో స్వీట్. చేతిలో చిన్న ప్యాకెట్ తీసి ఆమెకు అందించాడు. ఆమె అది అందుకుని ప్యాకెట్ విప్పి ఒక కోవా బిళ్ళ తీసి అతని నోటికి అందించింది. థ్యాంక్స్. ఆమె చేతిలో బిళ్ళ అందుకుని ఆమె నోట్లో పెట్టాడు. ఆమెకు నోట మాట రాలేదు, కానీ కళ్ళ నుండి 2 అశ్రు బిందువులు రాలాయి. ఎన్నో నెల అంజు? 7 అన్నది తల వంచుకుని. సాయంత్రం వస్తావు కదూ? అరికాళ్లకు చక్రాలు వచ్చినట్టు చకచకా నడిచి వెళ్ళిపోయాడు. అంత త్వరగా ఎందుకు వెళ్ళాడో ఆమెకు అర్థం కాలేదు. 2 అడుగులేసి ఆగిపోయింది. వరండాలో తండ్రి నిలబడి ఉన్నాడు. ఆమె తలెత్తి చూడలేకపోయింది. నాన్న, క్షమించండి. అతడిని నేనే మా పెళ్లి రోజు వచ్చి కనిపించమని కోరాను అని తల ఎత్తకనే లోపలికి వెళ్ళింది. రా అంజు, నీకు ఇష్టమైన పలహారం చేయించాను. మీ అన్నయ్య ఉడుక్కుంటున్నారు నవ్వింది పద్మ. అంజని నవ్వే మూడ్లో లేదు. మా చెల్లాయికి తెలియదా డియర్? భర్త ఇష్టమే భార్యకు శిరోధార్యమని. ఏమ్మా అలా ఉన్నావు? ఏం లేదన్నయ్య, ఎందుకో నీరసంగా ఉంది అన్నది వచ్చి ఒక కుర్చీ లాక్కొని కూర్చుని. అందరూ పలహారం చేశారు. అంజనికి ఆ రోజు గడవటం చాలా కష్టం అనిపించింది. అతి భారంగా ఎదురుచూస్తుంది.
4 గంటల నుండి మరో భయం పట్టుకుంది. తండ్రికేం జవాబు చెప్పాలో తెలియలేదు. కోటేశ్వరరావుకు ఫోన్ రావటంతో అతను వెళ్ళిపోయాడు. ఆమె తేలిగ్గా నిట్టూర్చి గబగబా బట్టలు మార్చుకుని ఆటో తీసుకుని మూన్లైట్కి వచ్చింది. అప్పటికే శ్రీహర్ష ఎదురు చూస్తున్నాడు. అతను రూమ్ బుక్ చేశాడు. గదిలోకి వెళ్ళగానే తెల్ల బుటీలున్న బనారస్ చీర తీసిచ్చాడు. మీరు జాబ్ చేస్తున్నారా? బ్యాంకులో. నువ్వు ఈ చీర కట్టుకో అంజు అన్నాడు. ఆమె బట్టలు మార్చుకొని పూలు తురిమింది. మల్లెలు అతన్ని పిచ్చివాడిని చేశాయి. అతడు ఆవేశంగా ఆమెను దగ్గరికి తీసుకుని నుదురు బుగ్గలు చుమ్మించాడు. బలంగా గుండెలకు హత్తుకున్నాడు. అబ్బా, బాధగా మూలింగి దూరంగా జరిగింది. సారీ అంజు, ఐఆమ్ రియల్లీ వెరీ సారీ అన్నాడు. ఆమె పొట్ట నడుము సున్నితంగా రాస్తూ. ఆమె సిగ్గుపడింది. అతని చేయి గట్టిగా పట్టుకుంది. మాటలు కరువైనట్టు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. కళ్ళతోనే ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. 10 నిమిషాల్లో ఆమెకి ఇష్టమైనవన్నీ తెప్పించాడు. ఆమెకు ఆ క్షణం శాశ్వతం అయిపోవాలనుంది. భోజనం తర్వాత అలా ఒకరి పక్కన ఒకరు పడుకుని ఒకరి స్పర్శలో ఒకరు స్వాంతన పొందారు. అయ్యో 10:30 అయింది. నాన్నగారు కంగారు పడతారు అన్నది అంజని. పరాయి వారితో ఉన్నావా అనబోయి మాట మింగేశాడు. ఏ అధికారంతో అనగలడు? అతను లేచాడు. స్కూటర్ ఎక్కగలవా అంజు? మీరు మెల్లగా తీసుకెళ్ళండి. స్కూటర్ కొన్నారా? కాదు, బావది, డబ్బివ్వాలన్నాడు అతను కారు కొన్న విషయం చెప్తూ. వదిన స్వీటీ బాగున్నారా? అందరూ బాగున్నారు. అమ్మకి ఆ ఫిట్స్ రావటం తగ్గలేదు. ఆమెకు బాధ కలిగే విషయం వింటే చాలు పడిపోతుంది. మొన్న అక్కయ్య బావ ఘర్షణ పడ్డారు. ఆమె 3 రోజులు కంగారు పెట్టేసింది అన్నాడు నిట్టూరుస్తూ. మౌనంగా అతని వెనుక స్కూటర్ ఎక్కింది. విజయ చాలా తెలివైందని ఆమె భావన. విజయకు కూడా సమస్యలా? ఆమె కూడా ఘర్షణ పడుతుందా? అదే మాట శ్రీహర్షను అడిగింది. తెలివైన వారికి, ఆత్మ ఉన్నవారికి శాంతి సౌఖ్యాలు ఉండవు కాబోలు అన్నాడు స్కూటర్ స్టార్ట్ చేసి. ఆమె మాట్లాడలేదు. ఇంటి ముందు దింపాడు. గుడ్ నైట్. గుడ్ నైట్. నాదో చిన్న కోరిక. చెప్పు అంజు. స్త్రీకి ప్రసవం పునర్జన్మ అంటారు. నాకేదన్నా అయితే మన బిడ్డను వదిలేయకండి అన్నది. శ్రీహర్ష పక్కపక్క నవ్వాడు. ఏదో కొత్త విషయం చెబుతావనుకున్నాను. ఒకప్పుడు ప్రసవం గురించి అనుమానాలు ఉండేవి. ఇప్పుడు ఎక్కడో ఒక చోట ప్రమాదం జరుగుతుంది. నువ్వేం దిగులు పడకు. ఆసుపత్రికి వెళ్తూ ఫోన్ చెయ్యి, నేను వస్తాను అన్నాడు ఆమె వీపు నిమురుతూ. థ్యాంక్స్ అంది. ఇద్దరు భారమైన హృదయాలతో విడిపోయారు. ఆమె మెట్లు ఎక్కుతుండగా హాల్లో లైట్ వెలిగింది. ఆందోళనగా కూతురి వంక చూశాడు కోటేశ్వరరావు. అప్పుడే గేటు తీసే చప్పుడైతే అటు చూశాడు. శ్రీహర్ష గేటు వేసి వెళ్ళిపోయాడు. అంజని తల వంచుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె వెనకాలి వెళ్ళిన కోటేశ్వరరావు గుమ్మంలోనే ఆగిపోయాడు. అంజు. నాన్న. చటుక్కున చేతులు జోడించింది అంజని. ఆమె క్రింది పంటితో నొక్కి దుఃఖాన్ని దిగమింగుతున్నదని తెలిసిపోయింది. నాన్న, మీకోసం బతుకుతున్నాను నాన్న. బావని చూడకుండా ఉండలేని నా బలహీనతను క్షమించండి. ఈరోజు నన్నేం అనకండి అన్నది కాస్త ఆవేశంగా, ఆవేదనగా. అమ్మా. ఆయన చప్పునొచ్చి కూతురు తలను గుండెలు కదుముకున్నాడు. అంజు, నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావు తల్లి. హర్ష ఎవరు? నా చేతులలో పెరిగినవాడు. నీకంటే ముందు నా మండే గుండెలకు చందనల్లా నా హృదయంపై వాలి కబుర్లు చెప్పింది శ్రీహర్ష. అతనిపై తాత్కాలికంగా కోపం వచ్చిన మాట వాస్తవమే, కానీ అతడు మాట్లాడలేకపోయాడు. నాన్న ఆర్తిగా పిలిచింది. అవునమ్మా, రేపే వెళ్ళి శ్రీహర్షను తీసుకొస్తాను అన్నాడు. అతని చేతుల్లో నుండి దూరం జరిగి కళ్ళు ఒత్తుకుంది. క్షమించండి నాన్న. మీరు కోరినప్పుడు మా జీవితాలు ఒకటి కావు. మన నీడ చూసినా అత్తయ్య బతకదు అన్నది. కోటేశ్వరరావు తలబట్టుకొని కూర్చున్నాడు. జరిగిపోయిన కాఠిన్యం మళ్లీ తలెత్తింది. అతన్ని పళ్ళు బిగుసుకున్నాయి. లేచి తన గదిలోకి వెళ్ళాడు. పద్మ పాలు తీసుకొచ్చింది. వద్దు వదిన అన్నది దిళ్ళె కానుకొని. నా కోసం కాకపోయినా పాప కోసం తాగాలి అని నైటీ తువ్వాలు అక్కడ పెట్టి పాల గ్లాసుపై మూత పెట్టింది. అంజని, గతంలో నేను ప్రవర్తించిన తీరు నాకే సిగ్గుగా ఉంది. ప్రేమించి చూడు అన్నట్లు ప్రేమకు ఎంత శక్తి ఉందో చెప్పలేను అంది ఆప్యాయంగా అంజని చెయ్యి నిమురుతూ. అంజని అలాగే కళ్ళు మూసుకుంది. ఎక్కడి నుండి రాక? తల్లి ప్రశ్నకు తెల్లబోయినట్టు నిలబడ్డాడు శ్రీహర్ష. నాకు తెలుసురా, భార్యతో కలిసి పెళ్లి రోజు చేసుకుని వస్తున్నావు. నేనేగా పరాయిదాన్ని. చనిపోయింది నా భర్తేగా. నష్టపోయింది నేనేగా. ఉన్మాదిలా ఏడుస్తుంది ఆమె. ఆమె పక్కన బాలరాజు నిలబడిపోయి ఉన్నాడు.
శ్రీహర్షకు తల్లి అంతరంగం పూర్తిగా అర్థమైంది. మొదటిసారిగా బాలరాజుపై కోపం వచ్చింది. అమ్మ గర్భవతి, తల్లి లేని అభాగ్యురాలు అంజని అని చెప్పబోయి ఆగిపోయాడు. తల్లి శపిస్తే తను భరించలేడు. అప్పటికే ఆమెకు ఫిట్స్ వచ్చేశాయి. విజయ్కు నైట్ డ్యూటీ. డాక్టర్ని పిలిచాడు. అతను ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆమెకు ఎలాంటి మనస్తాపం కలగరాదు అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. స్వీటీ సోఫాలో పడి నిద్రపోతుంది. స్వీటీ స్వీటీ పడుకుందు గాని లే తల్లి, ఆప్యాయంగా లేపాడు. మామయ్య ఆకలి అన్నది. గుండెల్లో ఎవరో పొడిచినట్లయింది. త్వరగా వెళ్ళి అన్నం పెట్టాడు. వండిన పదార్థాలు వండినట్టే ఉన్నాయి. స్వీటీకి అన్నం తినిపించాడు. ఆమెను రాజశేఖర్ గదిలోకి తీసుకెళ్లాడు. అతడు నిషాలో నిద్రపోతున్నాడు. ఆ స్థితిలో స్వీటీ చూడకూడదని తన మంచంపైనే పడుకోబెట్టాడు. బాలరాజును ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు. ప్రతి పురుషుడికి తండ్రి అవుతానన్న భావన ఎంత మధురమైంది, ఎంత ఉన్నతమైంది. ఎవరో పశు ప్రవృత్తి కలవారికి తప్పితే ఎంత అందమైన అనుభవం. అది భార్యాభర్తలు పంచుకుంటే ఎంత మధురంగా ఉంటుందో. తనకు అదృష్టం లేదు. అదృష్టమే ఉంటే తండ్రే బతికేవాడు. నిట్టూర్చి తల్లి గదిలోకి వెళ్ళాడు. ఆరాటంగా ఆమె నుదుట పట్టిన చెమట ఒత్తాడు. మీకోసం బతుకుతున్న ఆ అమ్మని ఇలా కష్టపెట్టడం మంచిది కాదు అర్సబాబు అన్నాడు బాలరాజు. బాలరాజు, ఈ ఇంట్లో శాంతి సౌభాగ్యాలు ఉండాలంటే నువ్వు త్వరగా వెళ్ళిపో. రేపే 1000 రూపాయలు ఇస్తాను అన్నాడు. అదేమిటి బాబు, అదంతే అన్నాడు కఠినంగా. అతను వెళ్ళిపోయాడు. తెల్లారుజామున నిద్రపట్టింది. 7 గంటలకు విజయ్ వచ్చి లేపింది. ఇప్పుడే వచ్చావా అక్కయ్య? మళ్ళీ అమ్మకు ఫిట్స్ వచ్చాయిట కదా ఆమె అడిగింది. అపరాధిలా తల వంచుకున్నాడు. రా అర్చన, మా తమ్ముడు అన్నది విజయ. ఓ యువతొచ్చి అతనికి నమస్కరించింది. శ్రీ అర్చన అని మెడికో హౌస్మెన్షిప్ చేస్తుంది. ఆమెకు ఇల్లు కావాలిట అన్నది. అప్పటికే స్వీటీకి పాలు తాగించి బాలరాజు అందరికీ కాఫీ కలుపుతున్నాడు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? కోపంగా చూసి బాత్రూమ్ వైపు వెళ్ళాడు. అతను మొహం తుడుచుకుంటూ వచ్చేసరికి విజయ లలితమ్మకు మొహం కడిగిస్తుంది. అమ్మ, నీకెన్నిసార్లు చెప్పాను, జరిగేవి ఏమీ మన కోసం ఆగవు. అనవసరంగా నువ్వు అప్సెట్ అవుతావు అన్నది. ఇంత అప్సెట్ అయినా ప్రాణం పోలేదు విజ్జి. నా జన్మే ఓ శాపం తల్లి. 4 రోజులు ఆయనతో పంచుకున్న జీవితం తప్ప ఏం మిగిలింది అన్నది పళ్ళు తోమటం ఆపి. శ్రీహర్ష మౌనంగా వచ్చి ఆ పక్కనే ఉన్న స్టూల్పై కూర్చున్నాడు. అర్చన అతన్ని ఏవో అడుగుతున్నది. అన్యమనస్కంగా జవాబు చెప్పాడు. కాఫీ తీసుకోమ్మా అంది విజయ. నీతో చాకరీ చేయించుకోవటం తప్పలేటం లేదే తల్లి అంది కాఫీ అందుకుని. తలెత్తి మళ్ళీ తలదించుకున్నాడు హర్ష. విజయకు తల్లి మనసు అర్థమైంది. అతని వంక జాలిగా చూసింది. ఈ స్థితిలో తల్లిని మందలించని కూడా లేడు. అర్చన, అక్కడ గది ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అంది. ఈ మధ్య మెట్ల గదిలో ఓ మంచం వేసి మెట్ల కింద స్థలం బాత్రూమ్గా మార్చారు. అర్చన వెళ్ళి తలుపేసుకుంది. విజ్జమ్మ, బాలరాజుకు ఓ 200 రూపాయలు ఇవ్వమ్మా, అతను వెళ్ళేదైనా పని చూసుకుంటాడు అన్నది లలితమ్మ. అలాగే అన్నది ఘర్షణ పెంచక. లలితమ్మకు నిరాశ కలిగింది. అందుకే మరో బాణం విసిరింది. పిల్లలంటూ లేకపోతేనే హాయి కాబోలు. ఈ బంధనాలు అన్నీ ఉట్టివే. ఎవరి పిల్లలు ఎవరికి అవుతారు? అంతా తమ స్వార్థం చూసుకుంటారన్నది. అప్పుడే తన పాత సంచితో బాలరాజు వచ్చాడు. కాఫీ కప్పు కింద పెట్టి చటుక్కున లేచాడు శ్రీహర్ష. బాలరాజు సంచిని లాగి పక్కన పెట్టాడు. బాలరాజు, వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు. బాలరాజు ఏదో అనబోయి హర్ష కళ్ళల్లోని తీక్షణతకు భయపడి వెళ్ళి తన సంచి వేరుగా పెట్టి తన పని చేసుకోవటానికి వెళ్ళాడు. అమ్మా, నిష్ఠూరాలు నిందలు వద్దమ్మా. నేనేం చేయాలో చెప్పరాదు? నేను చెప్పిన వాటికి కట్టుబడి ఉంటావన్న నమ్మకం నాకు లేదయ్యా. లేదమ్మా, పొరపాటు ఏదైనా జరిగితే క్షమించు. నీవు బాధపడకూడదు అన్నాడు ఆమె దగ్గరగా జరిగి ఆమె చేతిలో చెయ్యేసి వాగ్దానం చేస్తున్నట్లు. ఆ కుంపటిని పూర్తిగా మర్చిపోవాలి. నేను నిర్ణయించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలి. మనల్ని మోసం చేసిన వారికి గుణపాఠం నేర్పాలి. శ్రీహర్ష తల్లిని ఒక్కసారి దీక్షగా చూశాడు. ఆడదాని హృదయంలో అగాధాలు దాగున్నాయి అంటారు. అది నిజమేనేమో. అమృతం కురిసిన ఆ హృదయం నుండే హాలాహలం కురుస్తుంది. మాట్లాడమే అమ్మ, వాడిని బలవంత పెట్టి వాగ్దానాలు చేయించుకోకు. ఆలోచించే అవకాశం ఇవ్వు అంది విజయ. ఆలోచించేదేం లేదక్క. అలాగేనమ్మా, నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదన్నాను కదా. ఈరోజే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, సరేనా అన్నాడు ఆవేశంగా.
అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. లలితమ్మ తేలిగ్గా నిట్టూర్చింది. ఆమె బాలరాజుని సాయం తీసుకుని ఆ సాయంత్రమే లాయర్ పార్థసారథి గారింటికి వెళ్ళి వారి అన్న కూతుర్ని చూసింది. లోగడ ఒకసారి పార్థసారథి గారే సంబంధం తెచ్చారు. ఆయన లలితమ్మను ఆదరంగా ఆహ్వానించాడు. కాఫీలు మర్యాదలు అయ్యాక అసలు విషయం చెప్పింది. అదేమిటమ్మా, కోటేశ్వరరావు గారి అమ్మాయితో వివాహం జరిగిందిటగా అన్నాడు. అదో బొమ్మల పెళ్ళి అనుకోండి. ఆ అమ్మాయి ఆరోగ్యం మంచిది కాదు. తనే స్వయంగా కాగితం రాసిచ్చింది. రెండో వివాహం చేసుకుంటే తనకేం అభ్యంతరం లేదుట అంది. అమ్మాయి చాలా అందమైంది, మంచి పిల్ల. కోటేశ్వరరావు ఎప్పుడూ అనలేదమ్మా అన్నాడు ఆయన. అంటే అమ్మాయి కాపురం పాడవుతుందిగా, అదిగాక ఆయన్ని మీరు అంతగా నమ్మవద్దు అన్నది సలహా ఇస్తున్నట్టు. అలాగా, ఆయన మాత్రం మీ పేరు చెప్తే ఆదరం ఆప్యాయతలు ఒలికినట్టే మాట్లాడతాడమ్మా అన్నాడు. అదంతా నటనలేండి, మీరే మాట్లాడతారా? మీ అన్నయ్యతో నన్ను మాట్లాడమంటారా? మొదట అమ్మాయిని అడుగుతాను లలితమ్మ గారు. ఈ కాలం పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. రెండో వివాహమని సంశయిస్తున్నారేమో. మా హర్ష వయసు మీకు తెలుసు కదా. అదిగాక ఈ కాలంలో ఆడపిల్లలకే చేస్తున్నారాయే పునర్వివాహం. నేను అమ్మాయితో మాట్లాడి 1-2 రోజుల్లో కబురు చేస్తాను అన్నాడు ఆయన. లలితమ్మ వెళ్తానని లేచి హాల్లోని వ్యక్తిని చూసి చలనం లేనట్టు ఆగిపోయింది. కోటేశ్వరరావు నిల్చున్నాడు. ఆయన కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. లలితమ్మ ఒక్క క్షణం తడబడినా వెంటనే సర్దుకుంది. వస్తాను పార్థసారథి గారు. దురదృష్టవంతుడు తల తడుపుకుందామంటే వడగళ్ల వర్షం కురిసిందిట అనేసి విసురుగా బయటకొచ్చింది. ఆటోలో కూర్చుంది. బాలరాజు ఒక పక్కకు ఒదిగి కూర్చున్నాడు. అతను పళ్ళు నూరాడు. మీరు ఏమంటారు అని ఊరుకున్నాను, లేకపోతే వాడు అంతు తేల్చేవాడిని అన్నాడు. అసలు ఈరోజు నిద్రపోళ్లే అందావిడ. ఒక్కసారి ఆమె స్త్రీ హృదయం మేలుకుంది. తను భర్త పోయి అలమటించిన నాడు ఆదరంగా పిలిచినవాడు, సేద తీర్చి చేరదీసినవాడు తనేనా ఇంత అన్యాయంగా ప్రవర్తించింది? ఏమిటోనమ్మా, ఆనంద బాబుంటే మనము సర్కార్ల కార్ల తిరగపోదుమా అన్నాడు బాలరాజు. లలితమ్మలోని జాలి దయ మళ్ళీ కరుడుగట్టిపోయాయి. అవును, ఈ ప్రపంచంలో తిరిగి పొందలేనిది తన సౌభాగ్యం. అది తనకు దూరం చేసిన వారెవరైనా క్షమించలేని వాళ్ళని అనుకుంది. విజయ ఏం జరిగిందని అడగలేదు. అవసరమైతే తల్లి చెప్తుందని ఊరుకుంది. ఎక్కడికి వెళ్ళినా శని వెంటే ఉంటుంది అని గొణుక్కుంది. అందరితో ఖచ్చితంగా చెప్పింది. వివాహ ప్రసక్తి వస్తే మొదట ఒక వివాహమైనట్టు చెప్పొద్దని ఆజ్ఞాపించింది. ఆ రోజు శ్రీహర్ష భోజనం చేస్తుండగా అతని స్నేహితుడు రాజన్ వచ్చాడు. అబ్బా, ఎంత అదృష్టం రా, నువ్వే నా ఏరియాకు ఆఫీసర్గా వచ్చావని విని గాలిలో తేలిపోయాననుకో అన్నాడు. ఒరేయ్ నాయన, నేను గాలిలో ఎగరలేను కానీ కూర్చుని విషయం ఏమిటో చెప్పు అన్నాడు కుర్చీలాగి. అదేరా, మా ఇండస్ట్రీకి మీ బ్యాంక్ అప్పిస్తుంది. మా పొలం తాకట్టు పెడితే హామీ సరిపోదంటాడు అన్నాడు. హామీ సరిపోదని నేనేమైనా రికమెండ్ చేస్తాను లోన్ కోసం నేను ఎలా అనుకున్నావు అన్నాడు చెయ్యి కడిగి. స్నేహితుడికి ఆ మాత్రం చేయలేవుట్రా, కావాలంటే శాంక్షన్ అమౌంట్లో 5% తీసుకో. అవును, ఏది నీ స్వీట్ హార్ట్? చుట్టూ కలయి చూశాడు. శ్రీహర్ష తలంచుకున్నాడు. అర్థమైంది, పురిటికెళ్ళింది. అవునా, మా కంటే అన్నిటా ఫస్ట్ నువ్వేరా బాబు, అలా సిగ్గుపడతావే. పార్టీ కావాలి, పార్టీకి వెళ్ళే కానీ నేను ఆఫీస్కి వెళ్ళాలి, సాయంత్రం రా. చెయ్యి కడుక్కొని లేచి రాజన్ని పంపించి వచ్చేశాడు. అతను ఇన్షర్ట్ వేసుకొని టై కట్టుకుంటుండగా తల్లొచ్చింది. ఆమె ముఖం వెలవెలాపోతుంది. శ్రీ, ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మనకు వచ్చిరావురా, నువ్వు వెళ్ళి బెంగళూరులోని చేరిపో అంది వణికిపోతూ. ఇప్పుడు ఏమైందమ్మా? ఇంకా ఏం కావాలిరా, మీ నాన్నకు వచ్చిన పరిస్థితే వచ్చింది. లంచం ఇస్తామని వచ్చారు, నువ్వు తీసుకోనంటావు, వాళ్ళు నిన్ను చంపుతారురా అంది దుఃఖంతో వణికిపోతూ. ఆర్తిగా తల్లిని దగ్గరగా తీసుకున్నాడు శ్రీహర్ష. ఆమె తల ఆదరపూర్వకంగా నిమిడాడు. అమ్మా, నువ్వేం దిగులు పడకమ్మా. ఒక సమస్య ఎదురైనప్పుడు ఉపాయంగా తప్పించుకోవాలి, అంతేగాని మొండి పట్టుబట్టి అపాయం కొని తెచ్చుకోకూడదు అన్నాడు. ఆమె చటుక్కున దూరం జరిగింది. అంటే మీ నాన్న మొండిపట్టు పట్టారంటావా? అమ్మా, నువ్వు ఆవేశపడకమ్మా. మా మాస్టర్ ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఆయన పబ్లిక్ పరీక్షలప్పుడు పేపర్లు దిద్దుతుంటే ఎవరైనా మర్చిపోయి ఏమండి మా నెంబరు అంటే చాలు పోలీసులకు కవర్ చేసేవాడు. అందరితో పగ కొని తెచ్చుకున్నాడు. అంటే అందరు నెంబర్లు తీసుకుని పాస్ చేయించమనా? నా మాట పూర్తిగా వినమ్మా. అదే మరో రకంగా చెప్పొచ్చు అంటున్నాను. మా లెక్కల మాస్టారు అందరి చీట్లు చిరునవ్వుతో తీసుకుని
అయ్యా ప్రయత్నిస్తా గాని ఆశ పెట్టుకోవద్దు అని మృదువుగా చెప్పేవాళ్ళు అన్నాడు. నువ్వు అనేదేమిటి? నా ప్రాణం నాకు తీపే, నువ్వు నిశ్చింతగా ఉండు, రాజన్కు నచ్చ చెప్తానన్నాడు. ఆమెకు మాత్రం నమ్మకం లేదు. వాదించలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది లలితమ్మ. బ్యాగ్ తీసుకుని బయటకు వస్తుండగా రాజశేఖర్ ఎదురొచ్చాడు. శ్రీ, ఒక్క నిమిషం. బావా, సమయం అయింది, రేపు మాట్లాడుకుందాం. 5 నిమిషాలు అటు ఇటు అయితే వచ్చే నష్టమేమిటి? అందరిలో అధికారం చెలాయించే అర్హత పోతుంది. లంచం నువ్వు అడగటం లేదు, ఇస్తే పుచ్చుకుంటే తప్పేంటంటాం. నిజమే, ఈ తప్పప్పులు మనసుని బట్టి ఉంటాయి. డబ్బు సంపాదించటం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సే కానీ వ్యసనంగా మారకూడదు. వస్తాను. శ్రీహర్ష, నీకు మీ అక్క ఆశయాలు తలకెక్కాయన్నమాట. ఆమె ఆశయాలు మనిషిగా బతకాలనుకునే వారికి కరదీపికలు అని ఆఫీస్కొచ్చాడు. అతని మనసంతా కకావికలమైంది. రాజశేఖర్తో వాదించాడు కానీ ఆశయాలను ఆచరణలో పెట్టడం ఎంత కష్టతరమైన పనో అర్థమైంది. బ్యాంకుల్లో రుణాలు ఇస్తున్నారు, తీసుకునే వారికి ఎంత ముడుతుందో ఎవరికీ అర్థం కాదు. కింది లెవెల్ నుండి పై లెవెల్ వరకు అందరూ అడిగేవారే. తను రాజన్కి చేయగల సాయం ఒక్కటే, తను ఈ సీట్లో నుంచి తప్పుకోవటం. ఎలా తప్పుకోవాలో అర్థం కాలేదు. తన తోటి ఉద్యోగికి తనకంటే 200 ఎక్కువ వస్తుంది. 4 సంవత్సరాలు సీనియర్. అతని ఇల్లు చూస్తే ఆశ్చర్యపోవాలి. కారుంది. కారు ఎలా వచ్చిందని బ్యాంక్ అధికారులకు తెలుసా అనుకుంటే తెలియకుండా ఎలా ఉంటుంది? రావడీ ఖర్చులు లెక్కేసుకోరా? తలపట్టుకొని కూర్చున్నాడు. స్వీట్ తీసుకోండి శ్రీహర్ష గారు. క్లర్క్ వచ్చాడు. స్వీట్ ఎందుకండి అందుకుని అడిగాడు. నాకు కొడుకు పుట్టాడండి అని అతని పక్కతని దగ్గరికి వెళ్ళాడు. శ్రీహర్షకు ఒక్కసారిగా నిండుగా తిరిగే అంజని కళ్ళ ముందు తిరిగింది. ఫోన్ డయల్ చేశాడు. హలో. అవతల వైపు నుండి మృదువైన కంఠం వినిపించగానే తల్లి ఎదురు నిలిచినట్టయింది. నీ ప్రమాణం మర్చిపోయావా అంటూ ఒక నిట్టూర్పు వదిలి ఫోన్ పెట్టేశాడు. రాజన్, చూడు, నా చేతనంత సాయం చేసి నీకు మ్యాక్సిమం లోన్ రిలీజ్ అయ్యేలా చూస్తాను. త్వరపడి లంచాలు గించాలని ప్రయత్నం చేయకు. ఒక్కసారి ఇవ్వటం ఇలా అలవాటు చేస్తే నీకే ప్రమాదం. కొంచెం ఆలస్యమైనా మునిగిపోలేదు రాజన్. యువతరం వాళ్ళ మనమైనా ప్రయత్నం చేయకపోతే ఎలా? బీ ష్యూర్. థ్యాంక్ యూ. నీలాంటి వారు నలుగురు సహకరిస్తే కొంతైనా లంచగొండితనం రూపుమాపవచ్చు అని ఫోన్ పెట్టేశాడు. అతను వెళ్ళి ప్రయత్నం ప్రారంభించాడు. నీ స్నేహితుడు అంటున్నావు, కనీసం వెట్ పార్టీ అయినా ఇప్పించు అని ఒకరంటే, చైనీస్కైనా తీసుకెళ్ళవా అని ఇంకొకరు అడిగారు. ఏం వాడెందుకు, నేను తీసుకెళ్తాను అని పేపర్స్ మూవ్ చేయించాడు. కానీ ఇలా ఎంతకాలం అతనికే అర్థం కాలేదు. మనిషిగా బతకటం దుర్భరం శ్రీ అన్న అక్క మాటలు గుర్తొచ్చాయి. మనం చదువుకోవటానికి రాసినవి చదివింది నిజమైన చదువు కాదు. ఇదిగో లంచాలు, దిగజారుడు అన్నవి నిజమైన పరీక్షా సమయాలు మనకు. అప్పుడు నిలదొక్కుంటే జీవితంలో నిలదొక్కున్నట్టే అన్న ఆమె మాటలే నిజాయితీగా నిలబడే ధైర్యాన్నిచ్చాయి. ఒక దృఢ నిశ్చయంతో రాజన్ కేసులో వ్యవహరించాడు. అంజనికి మహదానందంగా ఉంది. ఆమె కొడుకుని చూసుకొని మురిసిపోయింది. కాన్పు కష్టమైంది, విశ్రాంతి అవసరమన్నారు. అందుకే 4వ నెల వచ్చినా నామకరణ మహోత్సవం చేయలేదు. ఇంట్లో అందరూ పండు అని పిలుస్తున్నారు. పండు బాధ్యత పూర్తిగా పద్మ తీసుకుంది. అంజని ఆరోగ్యం కుదుటపడింది. నొప్పులు రాగానే మొదట శ్రీహర్షకు ఫోన్ చేయమంది తండ్రిని. చేస్తానులే అన్నాడు కానీ చెయ్యలేదు. తను చేద్దామంటే హాల్లోకి రావాలి. ఆమె ఆసుపత్రికి వెళ్తూ ఫోన్ దగ్గరికి వెళ్ళింది. ఇంట్లో స్వీటీ ఎత్తి ఆఫీస్ నుండి రాలేదని చెప్పింది. బ్యాంకుకి చేస్తే అతను ఊళ్ళో లేడన్నారు. మౌనంగా వచ్చి కారులో కూర్చుంది. అభిమానం లేని వాళ్ళని పట్టుకొని పాకులాడటం మన బలహీనతమ్మ అన్నాడు తండ్రి కాస్త కోపంగా. ఏమిటి నాన్న? ఆమెకు తండ్రి ఆంతర్యం అర్థం కాలేదు. మొన్నటికి మొన్న ఎంతో దయగా అభిమానంగా మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ఏమొచ్చిందో అనుకుంది. పార్థసారథి గారి అన్న కూతుర్ని చూసిందటమ్మా. ఆ లలితమ్మ కొడుక్కి వివాహం చేస్తుందట అన్నాడు కసిగా. అంజనికి ఒక్కసారిగా నరాలు గడ్డగట్టుకుపోయినట్టు అనిపించింది. కళ్ళమ్మట నీళ్లొచ్చాయి. ఈరోజు కొత్తగా ఏం జరిగిందని ఏడుస్తున్నావు తల్లి? ఇది మనం అనుకున్నదేగా. నువ్వు విడాకుల పత్రం రాసించావు అన్నాడు. అందుకు కాదు నాన్న, కడుపులో నొప్పి అన్నది. పళ్ళ బిగువన దుఃఖాన్ని ఆపుకొని కొడుకో కూతురో పుడితే లలితమ్మ మారిపోతుందని ఆశించిన అంజనికి ఆశాభంగమే అయింది. అతను తల్లికి ప్రియపుత్రుడు, తనను అంగీకరించలేడా? అతను అంతే. ఒకరోజు
నొప్పుల తర్వాత ప్రసవించింది. మగపిల్లాడని అందరూ సంతోషించారు. వారం రోజులకి ఇంటికొచ్చారు. ఆమె మనసు రాయి చేసుకుంది. తల్లిదండ్రులకు ప్రియమైన సంతానం కావటం ఒక శాపమేనేమో. ఆ ప్రేమను అతిక్రమించి బయటపడలేదు. ఆమెకు ఒక రకమైన వైరాగ్యం కలిగింది. 5 నెలల్లో బారసాలు చేస్తాం ప్రకటించింది పద్మ. పండు దొర అంటూ పసివాడిని ముద్దు చేసి స్వాంతన పొందుతున్నారు ముగ్గురు. ఒక్క అంజని మాత్రమే నిర్లిప్తంగా ఉంటుంది. తనైనా ఫోన్ చేసి నా స్థితి కనుక్కోవచ్చుగా అనుకుంది. శ్రీహర్ష ఫోన్ చేయటం, ఆ విషయం విని తండ్రి మండిపడి అమ్మాయి చచ్చిందా బతికిందా అన్నారానా? ఏమాత్రం అభిమానం ఉన్నా మళ్ళీ ఫోన్ చెయ్యకు. 2వ పెళ్లికి సిద్ధమై ఫోన్ చేయటానికి సిగ్గులేదు. ఆడపిల్లలంటే ఆటబొమ్మలు అనుకుంటామెట్రా రాస్కెల్ అని ఫోన్ పెట్టేయటం ఆమెకు తెలీదు. యూనివర్సిటీ సెలవులు అయిపోగానే కాలేజీకి బయలుదేరింది. ఇప్పుడు డిగ్రీ అంత ముఖ్యమా అంజని? పద్మ నిలదీసింది. నాకేం పని ఉంది వదిన? పండు నువ్వే చూస్తున్నావు. నాకేదో పని ఉండాలిగా అన్నది. అలా రోజులు గడుపుతుంది. అంజని ఆ రోజు ఆలస్యంగా లేచింది. అన్నా వదిన, తండ్రి హడావుడి పడుతున్నారు. ఏమిటి నాన్న, ఈ ఇన్విటేషన్ కార్డ్స్ ఎందుకు అంది ఆశ్చర్యంగా. అంజు, ఎవరు కనీ విని ఎరగనంత ఘనంగా పండు నామకరణ మహోత్సవం చేస్తానమ్మా అన్నాడు. వద్దు నాన్నగారు, అత్తయ్యకి తెలిస్తే బాధపడుతుంది. బాధలకు గాథలకు అర్థం తెలుసా? బాధపడాలి, కుళ్ళి ఎడవాలనే ఈ పార్టీ అన్నాడు. అతని కళ్ళలోని ఎర్రజీరలు పట్టుదలా చూస్తే భయం వేసింది. మౌనంగా ఉండిపోయింది. నా కూతురు ఉసురు పెట్టుకున్నా లలితమ్మ బాగుపడుతుందా? ఆ అల్లుడు పచ్చి తాగుబోతూ తిరిగిపోతూ అయ్యాడు. కాంట్రాక్ట్ పేరు మీద దొరికిన సిమెంట్ అంతా బ్లాక్ చేస్తున్నాడు. పట్టుపడితే జైలుకే. అప్పుడు కానీ బుద్ధి రాదు. నాన్న. అవునమ్మా. చటుక్కున కూతుర్ని అక్కును చేర్చుకుని తలపై ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు మహారాణిలా బతుకుతావన్నాడు సగర్వంగా. నిజంగా మధ్యతరగతి వారి పెళ్లికి అయినంత ఖర్చు మొత్తం సిటీలో ఉన్న ఉన్నత కుటుంబాల కదలొచ్చాయి. ఏదో తెలియక చేసిన మమకారంతో పెంచిన మమకారంతో పిల్లనిచ్చాడు. ఒట్టి పోకిరి బాపతు. అందుకే వాళ్లతో తెగదంపులు చేసుకున్నాను అని కోటేశ్వరరావు చెప్తుంటే అంజని హృదయం భారమైంది. గాయపడ్డ ఆ ప్రాణిని ఏమనలేకపోయింది. ఉయ్యాల్లో వేసినప్పుడు పద్మ శ్రీనివాస్ అని దేవుడి పేరు పెట్టమంది. బాలాజీ శ్రీనివాస్ కుమార్ అంటే కుమార్ ముద్దుగా పిలుచుకోవచ్చు అన్నాడు. అంజని మాత్రం నవ్వేసింది. నాన్నగారు ఇష్టం అన్నది. ఆయన ఒక్క నిమిషం కూతుర్ని చూశాడు. వెంటనే పేరు పెట్టడానికి వంగిన ముసలమ్మతో ఆనంద్ కుమార్ అని పెట్టమని ఆదేశించాడు. ఆనంద్ కుమార్. ఆనంద్ గొణుక్కుంది అంజని. రకరకాల బహుమతులు వచ్చాయి. నీ కొడుకు 3 నెలలు లేడు, అప్పుడే ఎన్ని బహుమతులు కొట్టేశాడో చూడమ్మా అన్నాడు కోటేశ్వరరావు. అవన్నీ తాతగారికి వచ్చినవే లేండి అన్నాడు బాలాజీ. అందరూ నవ్వారు. ఆనంద్, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. నేను నిన్ను ఎంత ప్రేమించానో అభిమానించానో నీకు తెలియదా? నిన్ను చంపుతానా అన్నాడు ఉయ్యాలపైకి వంగి. ఏమిటి నాన్న, అందరూ ఇటే చూస్తున్నారు కళ్ళు ఒత్తుకొని అన్నది అంజని. కానీ ఆమెకు బాధగా అసంతృప్తిగా ఉంది. తమ హోదా డబ్బు చూసి ఎవరూ అంటలేదు. కానీ కొడుకు నామకరణం అవుతుంటే తండ్రి ఎంత ఆనందంగా ఉంటుంది. పిల్లడి జన్మకు కారణమైన 2 వ్యక్తులుంటే అది ఎంత పరిపూర్ణత, ఎంత నిండుతనం అవుతుంది. లేదు అంజు, లేదు. ఆనంద్, ఊర్మిళ ఎవరు నన్ను కరుణిస్తారో అనుకున్నా. ఆనంద్ నా ప్రాణ స్నేహితుడు, అతనే కరుణించాడు అన్నాడు గాఢంగా నిట్టూర్చి. ఆమె జాలిగా తండ్రి వెంక చూసింది. ఇందు దాదాపు ముగిసింది. ఇంటివారే ఉన్నారు. అంజని భోంచేద్దాన్రా పద్మ పిలిచింది. నాకు ఆకలిగా లేదు వదిన. 2 ముద్దలు తినమ్మా. శుభకార్యం రోజున అభోజనం ఉండరాదు. ఈ మగ సన్యాసుల గురించి మనం బాధపడతాం కానీ వాళ్ళు ఉత్త స్వార్థపరులు అని బల్ల దగ్గరికి లాక్కుపోయింది. 2 రకాల స్వీట్స్ చేశారు. సమోసా, వెజిటబుల్ పలావ్, 4 రకాల కూరలు, పూరీలు ఉన్నాయి. పెరిగేసుకొని 2 ముద్దలు తింది. ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. కోటేశ్వరరావు పెద్ద ఇంజనీర్ వస్తే అతనికి డ్రింక్స్ ఆఫర్ చేస్తూ పైన ఉన్నాడు. అమ్మగారు మిమ్మల్ని పసిబిడ్డను తీసుకుని అక్కడికి రమ్మంటున్నారు ఎవరో. యూనిఫామ్లో ఉన్న బట్లర్ వచ్చి పిలిచాడు. ఎవరై ఉంటారు? పండుని ఎత్తుకొని వెళ్ళింది. అశోక చెట్టును ఆనుకొని నిల్చున్నాడు శ్రీహర్ష. అతని చేతిలో 2-3 ప్యాకెట్లున్నాయి. మీరా? మాటలు రానట్టు నిలబడిపోయింది. శ్రీహర్ష ఎన్నో మాటలని ఆమెను ఎత్తి పొడవాలని వచ్చి ఆమె చేతిలోని బాబుని చూసి అన్నీ మర్చిపోయాడు. ప్యాకెట్ల కింద పెట్టి చటుక్కున బాబుని లాక్కున్నాడు. వాణ్ణి ఒక్క నిమిషం పరీక్షగా చూశాడు. వెంటనే హృదయానికి హత్తుకున్నాడు. అటువంటి ఒత్తిడి అలవాట్లేని బాబు కెవ్వుమన్నాడు.
సరే సారీ మళ్ళీ ఎత్తి పట్టుకుని 2 బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. వేలుతో గిలిగింతలు పెడుతుంటే అలాగే నిలబడిపోయింది అంజని. ఇక్కడున్నావా అంజని, వెళ్ళొస్తాం, ఎవరో వచ్చి పిలిచారు. వారిని పంపించొచ్చింది. రండి, భర్తను ఆహ్వానించింది. అంజు, మీ నాన్నగారు నా గురించి ఎంత చెడుగా చెబుతున్నారో నేను ఎరగనది కాదు. ఆయన మాట అబద్ధం ఎందుకు చేయాలి అన్నాడు బాబుని తిరిగి ఇచ్చేస్తూ. ఆమెకి ఎన్నో చెప్పాలనుంది, నోట మాట రాలేదు. కనీసం తెలియబరచాలన్న ధ్యాస నీకు లేకపోయినా ప్రాణం ఉండలేక వచ్చాను బావా. అంజనికి ఒక్కసారి దుఃఖం ముంచుకొచ్చింది. ఇద్దరు స్వతంత్రులే, మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. నన్ను ఏం చేయమంటారో చెప్పండి. ఇలాగే వచ్చేయి అంజని అంటే రాకపోతే అడగండి. మీరు మళ్ళీ వివాహం చేసుకుంటున్నారని ఆయన ఆంక్షలు పెట్టారు. నేనేం చెయ్యను అన్నది కళ్ళమ్మట కారే నీరు ఒత్తుకోవటం కూడా మర్చిపోయి. ఐనో అంజని, ఐఎమ్ సారీ. నీపై కోపం ఉంటే నిన్ను తప్పు పట్టాలనుకుంటే వస్తానా? ఆ ప్యాకెట్లు తీసుకో. వాడికి ఏం పేరు పెట్టారు అన్నారు. ఆమె కళ్ళు తన రుమాలతో అద్ది ఆనంద్ అన్నది అతనికిచ్చిన ప్యాకెట్లు అందుకని. అతను వెనుతిరిగాడు. ఆమె పండును అతని చేతిలో పెట్టింది. 1 నిమిషం లోపలికి వెళ్ళింది. 2-3 నిమిషాల తర్వాత ప్లేటుతో తిరిగి వచ్చింది. స్వీట్ నోటికి అందించి అతను ఆనందం చూస్తుంటే తనే స్పూన్తో పలావ్ పెట్టింది. అతనికి అలా అన్నం పెడుతుంటే కళ్ళంబట నీరూరింది. ఇక చాలు అంజు అని వారించాడు. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.